తెలంగాణ వ్యాప్తంగా కూడా అలర్ట్ కొనసాగుతోంది. వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురంభి, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలో భారీగా వర్షాలు పడుతూ ఉండడంతో మంత్రి సీతక్క స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు అధికారులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు మంత్రి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి వరద బీభోత్సవాలు కానీ మరణాలను కానీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు చాలా అలర్ట్గా ఉన్నారు. మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ